Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. దొంగతనానికి వచ్చాడు. జనం కంటపడ్డాడు. పారిపోయేందుకు చేసిన ప్రయత్నంలో ఓ చెరువులో దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు సెంటర్లో ఓ బండ మీదకి ఎక్కాడు. పోలీసులు బయటికి రమ్మంటే ఆ దొంగోడు చేసిన డిమాండ్కు రక్షక భటుల బుర్ర గిర్రం తిరిగింది. ఇంతకీ అతను చేసిన డిమాండ్ ఏంటి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం కుత్బుల్లాపూర్ శివాలయ నగరం. ఈ ప్రాంతంలో నందు నాగలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం నాడు ఈ దంపతులు ఇంటికి తాళం వేసి ఓ ఫంక్షన్కి వెళ్లారు. వారి బిడ్డ స్కూల్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 4:30 ప్రాంతంలో ఆ పాప స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపు తెరిచి ఉండడంతో తల్లిదండ్రులు వచ్చేసారనుకుని తలుపు నెట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది. అయితే బెడ్రూమ్లో బీరువా తెరిచి ఉండటం, గుడ్డలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో దాంతోపాటు అక్కడ ఓ దొంగోడు కూర్చుని బీరువాలో ఉండే డబ్బు కొట్టేసి తాపీగా లెక్క పెట్టుకుంటూ ఉండడం కనిపించింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఆ బేబీ దొంగ దొంగ అని అరుస్తూ బయటకు పరుగు తీసింది. దీంతో మనోడు కూడా డబ్బు జేబులో కుక్కేసుకుని బయటకు పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతని వెంట పడ్డారు. నేను స్కూల్ నుంచి వచ్చిన 4:30కి అట్లా వచ్చినప్పుడు గేట్కి తాళం ఎట్లుంది అట్లానే ఉండే. అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు అనుకొని నేను గేట్ తాళం తీసి వచ్చిన. డోర్ ఓపెన్ ఉండే, కొంచెం లైట్గా ఓపెన్ ఉండే. మెల్లగా ఓపెన్ చేసి వచ్చిన. లోపల బ్యాగ్ ఇప్పంగానే నా పైనకి వస్తుండని నేను బయటికి వెళ్ళిన. ఆంటీ వాళ్ళని పిలవడానికి వెళ్ళిన. నేను చూసినప్పుడు బీరువాలో ఏమో సర్దుతుండు. మొత్తం సామాన్లన్నీ కింద పడి ఉండే. బీరువాలో సర్దుతుండు. ఆంటీ వాళ్ళని పిలిస్తే ఆంటీ వాళ్ళు వస్తుంటే పరిగెత్తిండు వెనక నుంచి వెళ్ళి. రోడ్డు మీద నుంచి తప్పించుకునే వీలు లేకపోవడంతో మనోడు అక్కడి చెరువులోకి దూకేశాడు. అయితే చెరువు చుట్టూ జనం మోహరించడంతో ఆ చెరువు సెంటర్లో ఉండే ఓ బండ మీదకెక్కి నిల్చుండిపోయాడు. దీంతో ఈ దొంగతనం ఎపిసోడ్కు ఇంటర్వెల్ పడింది. ఈ దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందింది. సూరారం స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అరే బాబు, అలా ఎంతసేపు నిలబడతావు, బయటకు వచ్చేయమంటూ అరవడం మొదలుపెట్టారు. వారి మాటను ఆ కేటుగాడు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఏయ్, మర్యాదగా చెరువులో నుంచి బయటకు వస్తావా లేదా? నేను రాను సార్, బయటకు వస్తే మీరు కొడతారు. నిన్నేం కొట్టనురా నాయనా, బయటకు వచ్చేయి. అమ్మో, నేను రాను, వస్తే నా ఒళ్ళు పచ్చడైపోద్ది, నాకు తెలవదా ఏంది? నువ్వే దొంగవని తేలిపోయింది కదా, ఇంకెందుకు కొడతాం? రామ్మా, బయటకు వచ్చే. 6 గంటలకు వచ్చాం, టైం రాత్రి 8 అయింది. రారా నాయనా. సరే వస్తా సారు. అయితే నేను బయటికి రావాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్తో పాటు అన్ని టీవీ ఛానళ్లలోని పిలిపించండి. వాళ్ళు వస్తేనే నేను ఈదుకుంటూ వచ్చి లొంగిపోతా. వాళ్ళు రాకపోతే మాత్రం చెరువులోనే ఉంటా. ఓకే ఓకే, నువ్వు బయటకు వచ్చేయి, వెంటనే వాళ్ళను పిలిపిస్తాం. కేసీఆర్ సారు ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్నాడు. మీటింగ్ అయిపోతూనే సీఎం సారుని అటునుంచి అటే ఇక్కడికి పిలుస్తాం. టీవీలో వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు చేసాం, వాళ్ళు వస్తున్నారు. సీఎం సార్ వచ్చాక ఆయనతో మాట్లాడి ఆ తర్వాత నిన్ను స్టేషన్కు తీసుకెళ్తాం. సరేనా? రారా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. రాత్రి 8 అవుతుందిరా, దోమలు కుడుతుండాయి, పురుగు బుట్రా ఉండొచ్చు. బయటికి రా బాబు, నిన్ను కొట్టం కానీ ఇదిగో ఈ లాఠీ మీద ఒట్టు. సార్, మీరు ఎంత చెప్పినా వారంతా వచ్చేదాకా నేను చెరువులోనే ఉంటా. ఎంత బతిమిలాడినా ఆ దొంగోడు నేను రానంటే రానంటూ ఆ బండ మీదే భీష్మించుకుని కూర్చుండిపోయాడు. మరో అరగంట తర్వాత ఎస్ఐ సార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎవరొచ్చినా సరే సీఎం ఎక్స్ సీఎం టీవీలో రావాల్సిందే అంటూ ఆ దొంగోడు అలానే ఉండిపోయాడు. దీంతో ఎస్ఐ సార్కి ఒళ్ళు మండిపోయింది. వీడు మాటలతో వినడు. దిగండి చెరువులోకి, పట్టుకోండి ఆ పుండాకోర్ని అంటూ ఆ ఎస్ఐ గారు ఆర్డర్ వేశారు. కట్ చేస్తే మనోడు చెరువులోకి దూకేశాడు. పత్తా లేకుండా పారిపోయాడు. యాజ్ యూజువల్గా మనోడు కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.